హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతం రోజు మరియు ముందు రోజు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రావణ మాసంలో ఎంతో విశిష్టమైన పండుగ వరలక్ష్మి వ్రతం. మనం ఈ వ్రతాన్ని కేవలం ఒక ఆచారంగా కాకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. అయితే ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే పూజ కంటే అలంకరణలు, చీరలు, నగలు, తాంబూలాలు, రిటర్న్ గిఫ్ట్స్ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అవన్నీ మన ఆనందం కోసం చేసుకునే అదనపు విషయాలు మాత్రమే. కానీ వరలక్ష్మి వ్రతంలో అసలు ముఖ్యమైనది మాత్రం భక్తి, శ్రద్ధ, ప్రశాంతమైన మనసు. ఎన్ని పువ్వులు పెట్టాం, ఎంత గొప్పగా అలంకరించాం, ఎన్ని రకాల వంటకాలు చేసాం అనే దానికంటే మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించామా లేదా అన్నదే ముఖ్యమైన విషయం. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వరలక్ష్మి వ్రతం రోజున పూజ ఎంత గొప్పగా చేశామా లేదా అన్నది మాత్రం ముఖ్యం కాదు. మన ఇంట్లో వాతావరణం ఎలా ఉన్నది అది అన్నది మాత్రమే ముఖ్యం. పూజ బాగా జరగాలని పెద్దవాళ్ళతో గొడవ పడటం, పిల్లలపై కోపం చూపించటం, ఇంట్లో కలహాలు పెట్టుకోవటం వంటివి చేయకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇతరుల ఇళ్లలో పూజ ఎలా చేశారో చూసి మనం కూడా అలాగే చేయాలని ఒత్తిడికి గురి కావాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. మనకు ఉన్న సౌకర్యం మేరకు మన సంప్రదాయాన్ని పాటిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడమే అసలైనటువంటి విషయం. వరలక్ష్మి వ్రతం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజును హడావిడిగా కాకుండా ప్రశాంతంగా, సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి భక్తితో జరుపుకుందాం. వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలి అనే సందేహం అందరికీ ఉంటుంది. సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారమే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అందుకే సాధ్యమైనంత వరకు ఈ 2వ శుక్రవారం రోజే వ్రతం చేసుకోవడం శ్రేష్టంగా భావిస్తారు. అయితే ఏదైనా కారణం వల్ల ఆ రోజు చేయడం కుదరకపోతే శ్రావణ మాసంలోని మరొక శుక్రవారం రోజున కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు. అమ్మవారిని పూజించడానికి తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైనటువంటి విగ్రహం అనేది ఉండాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. మీ సంప్రదాయం, మీకు ఉన్న సౌకర్యాన్ని బట్టి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. కలశాన్ని ఏర్పాటు చేసి అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసుకోవచ్చు. పసుపుతో గౌరీదేవి రూపాన్ని తయారు చేసి పూజించవచ్చు. లేదా అమ్మవారి ఫోటో ముందు కూడా పూజ చేసుకోవచ్చు. మీ ఇంటి ఆచారం ఏదైతే ఉందో దానిని మాత్రమే మీరు పాటించండి. పూజకు ముందు రోజు ఇంటిని శుభ్రంగా చేసుకోవడం మంచిది. అయితే పూజకు సమర్పించాల్సిన నైవేద్యాలను ముందు రోజు తయారు చేసి పెట్టుకోకుండా వీలైనంత వరకు పూజ రోజే తయారు చేసుకోవడం మంచిది. పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా అలంకరించాలి. ముగ్గు వేసి పీట ఏర్పాటు చేసి అమ్మవారిని చక్కగా అలంకరించాలి. కలశాన్ని ఏర్పాటు చేసుకునేవారు కలశంపై కొబ్బరికాయ పెట్టి వస్త్రంతో అలంకరించి అమ్మవారిని ఆవాహన చేసుకోవచ్చు. మీ కుటుంబ సంప్రదాయం ప్రకారం నైవేద్యాల విషయానికి వస్తే 3, 5, 9 లేదా 11 రకాల నైవేద్యాలు మీరు చేసుకోవచ్చు. పాయసం, పులిహోర, బూరెల వంటి తీపి పదార్థాలతో పాటు శనగపప్పుతో చేసిన వంటకాలను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే పానకం, వడపప్పు, కొబ్బరికాయ, అరటిపండ్లు, దానిమ్మ వంటి పండ్లు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా చాలా రకాల వంటకాలు చేయలేని వారు బాధపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. మీకు సాధ్యమైనంత సింపుల్గా, శ్రద్ధగా నైవేద్యం సమర్పించండి. ఇకపోతే కుటుంబ సభ్యులందరితో కలిసి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో పూజ ఏర్పాటు చేసి మిగిలిన వారు కలిసి రావడం కూడా చాలా కుటుంబాల్లో ఉన్న మంచి సంప్రదాయం. అయితే అందరూ కలిసి చేయలేకపోయినా ఎలాంటి బాధ అవసరం లేదు. మీ ఇంట్లో మీకు వీలైన విధంగా పూజ చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు వరలక్ష్మి వ్రత పూజను ఉదయమే పూర్తి చేసుకోవడం
మంచిది. పూజలో భాగంగా తోర పూజ చేసుకొని తోరాలను అమ్మవారికి సమర్పించి తర్వాత వాటిని ధరించాలి. నైవేద్యాలు సమర్పించిన తర్వాత వరలక్ష్మి వ్రత కథను శ్రద్ధగా వినాలి. అయితే వరలక్ష్మి కథ పూర్వం ఉండిన అనే నగరంలో చారుమతి అనే ఉత్తమ ఇల్లాలు ఉండేది. ఆమె తన అత్తమామలను ఎంతో గౌరవంగా చూసుకునేది. భర్తను అనుకూలంగా చూసుకుంటూ ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచేది. అతిథులను గౌరవంగా ఆదరించేది. ఆమె భక్తి శ్రద్ధలకు మెచ్చిన వరలక్ష్మీదేవి ఒకరోజు ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చి శ్రావణ మాసంలోని శుక్రవారం తానును పూజించమని చెప్పింది. చారుమతి ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల వారికి చెప్పింది. అందరూ కలిసి అమ్మవారిని కలశ రూపంలో ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజించారు. పూజ అనంతరం అమ్మవారికి ప్రదక్షిణలు చేయగా వారికి ఐశ్వర్యం, ఆభరణాలు, ధన ధాన్య సంపద లభించాయని కథ అనేది చెబుతుంది. అప్పటి నుంచి వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించే సంప్రదాయం కొనసాగుతూ వస్తుందని చెబుతారు. కథ పూర్తయిన తర్వాత అక్షింతలను అమ్మవారిపై వేసి కొన్ని అక్షింతలను మన తలపై వేసుకోవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళ చేత కూడా అక్షింతలు వేయించుకోవచ్చు. ఇకపోతే వాయన విషయానికి వస్తే వరలక్ష్మి వ్రతంలో వాయనం ఇవ్వడం కూడా ఒక ముఖ్యమైనటువంటి సంప్రదాయం. సాధ్యమైనంత వరకు ఒక ముత్తైదువును పిలిచి వాయనం ఇవ్వవచ్చు. కొన్ని ప్రాంతాల్లో నైవేద్యంగా సమర్పించిన పదార్థాలను కూడా వాయనంగా ఇచ్చే సంప్రదాయం అయితే ఉంది. సాయంత్రం ముత్తైదువులకు శనగలు, పండ్లు, తాంబూలం, పసుపు, కుంకుమ, గాజులు, రవిక బట్టలు లేదా మీ సంప్రదాయం ప్రకారం ఇతర వస్తువులు కూడా మీరు ఇవ్వవచ్చు. ఎవరు అందుబాటులో లేకపోతే మీ ఇంటి ఆచార ప్రకారం అమ్మవారికే వాయనం సమర్పించవచ్చు. వాయనం ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవిని స్మరిస్తూ శ్లోకం చెప్పి భక్తితో సమర్పించుకోవచ్చు. ఇకపోతే వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు, ఆరోగ్యం, శాంతి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పూజా విధానాల వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. ధన్యవాదాలు.